బీఆర్ఎస్ బలంగా ఉంది. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్లో బీఆర్ఎస్ ప్రభావం. మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ గెలవకపోతే పరువు పోతుంది. మంత్రులు రంగంలోకి దిగాలి. రెబల్స్ లేకుండా జాగ్రత్త పడాలి. పరిస్థితులకు అనుగుణంగా బీజేపీతో సర్దుబాటు ప్రయత్నాలు చేసుకోండి. పార్లమెంట్ ఇన్ఛార్జి మంత్రులకు సర్వే కాపీలు అందించిన సీఎం. సిట్ విచారణకు కేసీఆర్ను పిలవడంపై ప్రజాభిప్రాయంపై ఆరా. ఉత్తర తెలంగాణలో వెనుకబడ్డాం. మంత్రుల భేటీలో సీఎం రేవంత్. అబ్బా ఎంత సరే, రేవంత్ రెడ్డి గారు గెలవడానికి ఎవరెవరితోటి ఎట్లా మంతనాలు జరుపుతాడు, బీజేపీ వాళ్ళతోటి మంతనాలు జరుపుతారా, లేదా బెదిరింపులకు పాల్పడతారా, దౌర్జన్యాలకు పాల్పడతారా అనేది ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు. గమనించి ఆయనది హింసాకాండ చేస్తాడా, దౌర్జన్యకాండ చేస్తాడా, ఆయనకు ఇంటికి పంపాలా, ఉంచాలా అనేది అది ప్రజల నిర్ణయం, ఓటర్ల నిర్ణయం. ఇక్కడ ఏమంటాను, సిట్ విచారణకు కేసీఆర్ను పిలవడంపై ప్రజాభిప్రాయంపై ఆరా. చేలో పోలింగ్కు రారు కేసీఆర్ను విచారణకు పిలవడం ప్రజాస్వామ్య పద్ధత కాదా, కేసీఆర్ను అసలు విచారణకు పిలువాలా వద్దా అని ఒక పోల్ పెట్టు, అప్పుడు తెలుస్తుంది. ఒక్క బీఆర్ఎస్ శ్రేణులు తప్ప కేసీఆర్ గారిని విచారణకు పిలిస్తే ఎవ్వరు కూడా బాధపడలేదు. ఎందుకంటే కేసీఆర్ నిర్ణయాల వల్ల మెజార్టీ పీపుల్ గోసపడ్డారు, మెజార్టీ ప్రజలు గోసపడ్డారు. దళితులకు 2 ఎకరాల భూమి ఇస్తున్నానని ఆశ పెట్టి దెబ్బ కొట్టింది. కేసీఆర్ని విచారిస్తే దళితులు ఎందుకు బాధపడతారు? మా నోటికాడి బుక్కనే కదా కొట్టింది. కేసీఆర్ని ఏమన్నాడు, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, చేయలేదు. ఎందుకు దళితులు బాధపడతారు? బీసీలకు సంబంధించి బీసీ బంధు పెడతానన్నాడు, ఏది పెట్టలే. బీసీ సప్లాన్ పెడతానన్నాడు, ఏది పెట్టలే. కాబట్టి కేసీఆర్ గారి విచారణ సందర్భంగా ఈ బీఆర్ఎస్ శ్రేణులు మాత్రమే కొంత హడావిడి చేసినాయి, గందరగోళం చేసినాయి, నిరసనలు జరిపినాయి, దిష్టి బొమ్మలు తలగబెట్టినాయి. కానీ సామాన్య తెలంగాణ ప్రజలు మాత్రం ఎక్కడ కూడా నిరసనలకు దిగలేదు, ధర్నాలు చేయలేదు. దానికి తోడు ఒక్క మేధావి కూడా కేసీఆర్ విచారణను వ్యతిరేకించలేదు. ఒక్క మేధావి కూడా, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఒక్క మేధావి కూడా కేసీఆర్ను విచారించడం తప్పు, బాధాకరం, ఆయన మహాత్ముడు, దేవుడు అని ఎవ్వలనలే. ఎక్కడోళ్ళు అక్కడ గప్చుప్గా పరిశీలించింది. ఈ విచారణ ఎట్లా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, బరాబర్ కేసీఆర్ గారు విచారణ ఎదుర్కోవాల్సిందే అని చెప్పింది.